హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. మొత్తం 202 రెగ్యులర్ అదే రకంగా ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు రావడం జరిగింది అనమాట అండి. నిన్నటి దిన ముందు ఈ అప్డేట్ అనేటువంటిది లేకపోతే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 202 వేకెన్సీస్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఎన్ని పార్టిషన్స్గా డివైడ్ చేస్తారంటే డైట్స్లో చూసుకున్నట్లయితే 131 పోస్టులు, సిటీఈస్లో 36 పోస్టులు, ఐఏఎస్సీలో 17 పోస్టులు, ఎస్సీఈఆర్టీలో 18 పోస్టులు అనమాట. ఈ రకంగా మొత్తం 202 పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది. అత్యధికంగా వచ్చినటువంటి పోస్టులు వచ్చేసి 131 పోస్టులు అనమాట. ఇది డైట్ సంబంధించినటువంటి అనమాట అండి. సో ఇందులో మనకి లెక్చరర్ అదే రకంగా ప్రొఫెసర్ పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా 500 రూపీస్ అనేటువంటిది ఫీ పేమెంట్ అనమాట అండి. సో దీని యొక్క ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటి చూసినట్లయితే కనుక 58 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. అలాగే మినిమం 5 years అనేటువంటిది క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అనమాట అండి. ఈ పోస్టులు ఎవరికైనా మనం చూసుకున్నట్లయితే కనుక గెస్టెడ్ హెడ్ మాస్టర్స్కి అలాగనే స్కూల్ అసిస్టెంట్ వర్కింగ్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ పోస్టులు అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. వీరికి కనీసంగా అంటే ఎవరైతే గెస్టెడ్ హెడ్ మాస్టర్స్గా అలాగనే స్కూల్ అసిస్టెంట్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీరికి మినిమం 5 years అనేటువంటిది ఏజ్ అనేటువంటిది వీరికి 5 years అనేటువంటిది క్వాలిఫైయింగ్ అనేటువంటిది ఉండాలన్నమాట అండి. వీరికి 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎలా తీసుకుంటారు అనేటువంటిది లెక్చరర్ అదే రకంగా ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించినటువంటి ఎట్లా తీసుకుంటారు డైట్లోను అదే రకంగా సిటీఏలోను ఐఏఎస్లోను అదే రకంగా ఎస్సీఆర్టీలోను దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. సో ఈ ఎలిజిబిలిటీలో మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్లయితే కనుక హెడ్ మాస్టర్ లేకపోతే స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి వారు వీరికి మినిమం 5 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఆల్రెడీ ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వారికి 55% అనేటువంటిది మాస్టర్స్ డిగ్రీ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. మాస్టర్ డిగ్రీలో 55% ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. ఫర్ లాంగ్వేజ్ కానీ నాన్ లాంగ్వేజ్ ఫౌండేషన్ సబ్జెక్ట్స్లో వీరు ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వారు 50% ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో మెథడాలజీ చూసుకున్నట్లయితే కనుక బీఈడి ఫర్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజెస్ అనేటువంటిది తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది. అయితే అకాడమిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది వేయడం జరిగింది. డిగ్రీ అనేటువంటిది వాళ్ళు యూజీసీ తరపున చేయాలి. అదే రకంగా టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ ఏదవుతుందో అది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ దాంట్లో చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే కనుక ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దాంట్లో ఎలిజిబిలిటీ పొందుండాలని చెప్పేసి వీరు ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో ఎలిజిబిలిటీ అనేటువంటిది యాజ్ పర్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ చేస్తారో వాళ్ళు డైట్ కన్సిడర్ చేసినటువంటి వారు ఎక్స్ట్రల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ లేకపోతే స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే జ్యూరిస్డిక్షన్స్లో వర్క్ చేస్తున్నారో రెస్పెక్టివ్ మల్టీ జోన్ ఉన్నారు వారు సిటీఈ అదే రకంగా ఐఏఎస్సీలో వీరు వర్క్ చేసేటువంటి ఫెసిలిటీ అనేటువంటి ఉందన్నమాట అండి. నెక్స్ట్ గెస్టెడ్ స్కూల్ మాస్టర్స్ హెడ్ మాస్టర్స్ చూసుకున్నట్లయితే కనుక ఎనీ డిస్ట్రిక్ట్లో చేసేటువంటి వారు ఎస్సీఆర్టీలో ఉన్నారనమాట అండి. సో ఈ రకంగా అప్లికెంట్ చూసుకున్నట్లయితే కనుక మోర్ దెన్ 1 ఇన్స్టిట్యూషన్స్కి వారు పెట్టుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి. సెషన్ 1 వచ్చేసి డైట్స్ ఉంటుంది, సెషన్ 2 వచ్చేసి సిటీఈ ఐఏఎస్సీ ఉంటుంది, సెషన్ 3 వచ్చేసి ఎస్సీఆర్టీలో ఉంటుంది అనమాట అండి. సో ఏ పోస్ట్ కన్నా వాళ్ళు ఎలిజిబుల్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పోస్టులు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అపియర్ ఓన్లీ ఫర్ 1 post ఇన్ ఏ సెషన్లో వీళ్ళు వచ్చే రకంగా దీన్ని సాగ్రిగేట్ అనేటువంటి చేస్తుంది అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో డైట్స్కి అదే రకంగా సిటీఎస్కి ఏఎస్సికి సంబంధించినటువంటి మీడియం ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్కి చేస్తారో డైట్ కింద చేస్తారో వారు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉర్దూ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. స్కూల్ అసిస్టెంట్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ సిటీఈలో చేసేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఏబుల్ టు ఓన్లీ ఇంగ్లీష్ అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి వీరికి సంబంధించిన సెషన్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 3 sessions ఉంటుంది అనమాట అండి. సెషన్ 1 వచ్చేసి డైట్ సంబంధించినటువంటిది అనమాట అండి. సెషన్ 2 వచ్చేసి సిటీఈస్ ఐఏఎస్సికి, సెషన్ 3 వచ్చేసి ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటిది అనమాట అండి. సో ఈ రకంగా మొత్తం వారికి సంబంధించినటువంటి ఏ పోస్ట్కి సంబంధించి చేస్తున్నారు లెక్చరర్ ఫిజియాలజీ కానీ ఫౌండేషన్ కోర్స్ కానీ సో ఇట్లా వీరికి సంబంధించినటువంటి టెస్ట్ అనేటువంటిది కన్క్లూడ్ చేస్తారనమాట. అండ్ సెషన్ 1లో చూసినట్లయితే కనుక 15 టెస్ట్ అనేటువంటిది డైట్ సంబంధించినటువంటిది. సిటీఎస్సీ ఐఎస్సీ చూసుకున్నట్లయితే కనుక
13 కేటగిరీస్ 13 టెస్ట్లు అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ 13 టెస్ట్ ఈ 15 టెస్ట్లు ఏంటంటే వారు ఎంచుకున్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్ టెస్ట్ అనమాట అండి. సో వీళ్ళు అన్ని రాయాల్సినటువంటి అవసరం లేదు. సో వారు ఎంచుకున్నటువంటి దాని మీద బేస్ ఉంటుంది అనమాట అండి. అయితే క్వశ్చన్ పేపర్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక డైట్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్, తెలుగు, అదే రకంగా ఉర్దూ లాంగ్వేజ్లో ఇది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ఐఏఎస్సి, సిటిఈ, ఎస్సిఐటి చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట అండి. హౌఎవర్ క్వశ్చన్ పేపర్ ఫర్ తెలుగు, ఉర్దూ అండ్ హిందీ విల్ బి రెస్పెక్టెడ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో టోటల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నారో ఈ ఎగ్జామ్ అనేటువంటిది 80 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. వారి యొక్క కన్సర్న్ సబ్జెక్ట్ టాపిక్ లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ పెడగాగి ఉంటుంది, ఎడ్యుకేషన్ థియరీ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ అవేర్నెస్ అనమాట అండి. సో ఈ రకంగా వారికి తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో కన్సర్న్ సబ్జెక్ట్తో పాటుగా ఎడ్యుకేషన్ థియరీ, జనరల్, కంప్యూటర్ అవేర్నెస్ ఇవి 35 మార్క్స్ ఉంటుందన్నమాట. 45 మార్క్స్ స్కోర్ అనేటువంటిది వారికి సంబంధించిన సబ్జెక్ట్ కింద ఉంటుందన్నమాట. సో ఈ రకంగా సాగ్రిగేట్ అనేటువంటి చేస్తారు. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మొత్తం మనకి 100 మార్కులకు గాను ఎగ్జామ్ అనేటువంటిది స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ ఉంటుందన్నమాట అండి. క్వశ్చన్ పేపర్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుందన్నమాట. అయితే ఇంటర్వ్యూకి ఇప్పుడు 202 పోస్టులు అనేటువంటిది ఉంది కాబట్టి ఎంతమందిని ఇంటర్వ్యూ సెక్షన్ పిలుస్తారంటే 606 మందిని పిలుస్తారు. అంటే ఒక్క పోస్ట్కి వచ్చి 3 బేస్గా తీసుకుంటూ వీరికి తీసుకోవడం సెలెక్షన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం 202 పోస్టులు గాను 6 అనేటువంటి వారు 606 మందిని తీసుకుంటారు. అంటే ఒక్క పోస్ట్కి వచ్చి 3 తీసుకుంటారు. సో నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను 80 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ 80 మార్క్స్ అనేటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏమి ఉండదు. 2 అవర్స్ అనేటువంటిది డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి టోటల్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. దాన్ని ఇక్కడ డీటెయిల్గా వేయడం జరిగింది అనమాట అండి. సో వీటన్నిటిని మనం తెలుపుకుంటూ పోయినట్లయితే కనుక ఎక్కువ టైం డ్యూరేషన్ అనేటువంటిది పడుతుంది కాబట్టి సో ఇక్కడితోటి నేను మీకు వీడియో అనేటువంటిది ఎండ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు వెంటనే అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా మనకి సిలబస్ అనేటువంటిది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో నిన్నటి నుంచి డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 4th జూలై నుంచి 14th జూలై వరకు, అంటే మనకి 10 days అనేటువంటిది డ్యూరేషన్ ఉంటుంది అనమాట అండి. ఏమన్నా మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మరొక 3 days అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 25th జూలై నుంచి 31st జూలై వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 6th నుంచి 8th ఆగస్ట్ వరకు ఉంటుంది. మీకు పోస్టింగ్ వచ్చేసి 10th ఆగస్ట్ కల్లా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి 202 పోస్టులకు సంబంధించినటువంటి లెక్చరర్, అదే రకంగా ప్రొఫెసర్ సంబంధించిన పోస్ట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇది సంబంధించినటువంటిది అనమాట అండి. సెలెక్ట్ అయినటువంటి 1 year వారు డిప్యుటేషన్ అనేటువంటి చేస్తారు, లేకపోతే రెగ్యులర్ స్టాఫ్ వర్క్ అయ్యేంత వరకు వీరు వర్క్ చేసేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటి కలిగించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.